ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట, నే పలికెన భవహరమగునట పలికెద వీరుండుగార పలుకగనేలా. మహానుభావుడైనటువంటి పరీక్షణ మహారాజు గారికి వాసుదేవ పరాయణుడైనటువంటి సుఖమహర్షి చెప్తూ ఉన్నాడు. ఏమని? మహారాజా, వాసుదేవ శ్లోక వార్తాలించుచుగాలమే పుణ్యుండు గడుపుచుండు, అతని ఆయువు తక్క అన్యుల ఆయువు ఉదయాస్తము జనుగ్రమగ్రకరుడు వంచుకొని పోవు, వాడది ఎరుగక జీవింతు పెక్కేండ్లు సిద్ధ మనసు, అంగనా పుత్రదే గేహ రామ విత్తాది సంసార హేతుగ సంగ సుఖము తగిలి వర్తింపకాలంబు తరియరంగి, దండధర కింకరుణులు వచ్చి తాడనములు చేసుకొని పోవు, పుణ్యంబు సేయనైతి పాపరతనైతి అని బిట్టు పలవరించు. ఏ పుణ్యాత్ముడు నిరంతరం కూడా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కథలు వింటూ కాలం గడుపుతూ ఉంటాడో అతని ఒక్క ఆయస్సు తప్ప ఈ పని చేయకుండా మిగతా ప్రాపంచిక సుఖాలలో ప్రాపంచిక భోగాల్లో తిరిగి మునిగిపోతూ చుట్టూ ఉండే పరిసరాలు, చుట్టూ ఉండేటటువంటి వ్యవహారాలు, చుట్టూ ఉండే రాజకీయాలు వీటి మీద దృష్టి పెట్టి ఉంటుంటాడో, భగవంతుడు దూరంగా జరిగిపోతూ ఉంటాడో అలాంటి వాడి యొక్క ఆయుస్సుని ఉదయాస్తమయ కాలంలో మోసగించి లాక్కుపోతూ ఉంటాడట యమధర్మరాజు. అంటే భగవంతుడి విషయం మినహాయించి అధన ప్రసంగం చేయడం, అనవసర ప్రసంగం చేయడం, అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటూ వాటి ఎందే ప్రీతి పెంచుకొని ఇదే నాకు పరమార్థం అనుకుంటూ ఉండేటటువంటి వాడు ఉంటాడే, వాడి ఆయుష్ను మాత్రం పేకెడతాట, లాక్కొని పోతాట. విష్ణు కథలు ఆలోచించేటటువంటి వాళ్ళు, భాగవతాన్ని వినేటటువంటి వాళ్ళు, భగవతార్థాన్ని చేసేటువంటి వాళ్ళు, హరినామ సంకీర్తనం చేసేవాడు ఆయుష్తోని మాత్రం యముడు పోటట. వీడు అనుకుంటాట ఈ భోగమైన జీవితం గడిపేటువంటి వాడు నేను చాలా కాలం జీవిస్తాను అనుకుంటాట. సంసార కారణాలైనటువంటి ఆలుబిడ్డలు, భార్య దారాసుదాది బంధాలు, ఇళ్ళు వాకిళ్ళు, తోటలు, దొడ్లు, వాహనాలు, అధికారాలు, పదవులు, ధనము, ఐశ్వర్యం, బ్యాంక్ డిపాజిట్లు, ఇలాంటివన్నీ కూడా వీటి లెక్కలు చూసుకుంటూ వాటిలో ఇరుక్కుపోతూ ఉంటాట. వాడు చిక్కుపెట్టిపోతాట. ఆ అదను చూచి యముని బంట్లు, యమదూతలు వాడిని వచ్చి వాడిని రకరకాలుగా బాధిస్తూ యమలోకాన్ని తీసుకువెళ్తారట. అక్కడ దంచుతారు వీడిని. అప్పుడు అనుకుంటాట, అయ్యో నేనే పుణ్యం చేయలేకపోయినానే, పాపం చేశానే అని వాడు గోడుగోడున ఘోరున ఏడుస్తూ ఉంటాడట. అందువల్ల మహారాజా, పూలకు పుష్పగుచ్చాలతోటి ఆకాశాన్ని అంటే చెట్లున్నాయి అడవుల్లో, అవి జీవించడం లేదా? ఆహార నిద్ర భయమైథునాని అని అంటే అన్నం తినడం, భయపడడం, నిద్రపోవడం, సంసారంలో చిక్కుకొని పోతూ ఉండటం, ఇలాంటి ఆహార నిద్ర భయమైథున అనేటటువంటి యొక్క కోరికలతో పశువులు పల్లెల్లో బతకడం లేదా? అన్ని ప్రాణులకు సమాధర్మాలు కదా. కొరిమితిత్తులు కూడా ఎడతెరిపి లేకుండా నిశ్వాసాలు చేస్తున్నాయి కదా. ఊరపందులు, కుక్కలు గుంపులుగా ఇల్లు తిరుగుతూ దిక్కుమాలంగా దీనంగా సాగించడం లేదా? ఒంటెలు, గాడిదలు పెద్ద బరువులు మోస్తున్నాయి కదా. అదే రకంగా పద్మాక్షుడైనటువంటి భగవంతుణ్ణి ఆయన తెలుసుకోకుండా అడవుల్లో ఉండే పశువుల్లాగా గృహాల్లో సంసార భారాన్ని మోస్తూ జీవిస్తున్నారే, వాళ్ళ బ్రతుకు వ్యర్థము అని చెప్పాడు సుఖ మహర్షి. ఇంకేమంటున్నాడు? ఏదైనా మంచి మాట చెబితే వింటాడవాడు? వినడు. విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు కొండల బెలుములు గొగలయేశ, చక్రి పద్యంబులు చదువని జిహ్వలు కప్పల జిహ్వలు గౌరవేంద్ర, శ్రీ మనోనాథుని వీక్షింపకన్నులు
కేకి పించాక్షులు కీర్తిదయిత కమలాక్షు భూజకు గాని హస్తంబులు కమలాక్షు భూజకు గాని హస్తంబులు శవమహస్తంబులు సత్యవచన హరిపద తులసీ దళామోతరతి లేని ముక్కు పంది ముక్కు ముని చరిత్ర గరుడగమను భజన గలేని పాదములు గరుడగమను భజన గతలేని పదములు పాదపములు పాద పటుల మనగా. పరీక్ష మహారాజా, శ్రీహరి సంకీర్తనం చేయకుండా వినకుండా ఉండి చెవులున్నాయే, ఈ చెవులు అంటే హరినామాన్ని వినటానికి ఇష్టపడినటువంటి చెవులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కొండల్లో ఉండే గుహలు అన్నాడు. చక్రధరుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క మీద పద్యాలు చదవనటువంటి నాలుకలు కప్పల నాలుకలు అన్నాడు. మహారాజా, శ్రీకాంతుని చూడలేనటువంటి కళ్ళు నెమలిపించపు కళ్ళులు అన్నాడు. సత్యవచనుడా, రాజీవాక్షుని పూజకి ఉపకరించకుండా ఉండేటటువంటి చేతులున్నాయే, చచ్చిపోయిన వాడి చేతులతో సమానం. అంటే తులసి సమర్పించడం, ఓ పుష్పం సమర్పించడం, రెండు చేతులు జోడించి అంజలి ఘటించి స్వామి నమస్కారం చేయటం, ఇట్లా భగవంతుని కైంకర్యం అన్వయించినటువంటి చేతులు శవాలకు చచ్చిపోయిన వాడు చేయి ఎంతో వీడి చేయండి అన్నాడు. రాజర్షి, శ్రీహరి చరణాల మీద తులసిదళం ఆ పరిమళం ఉంటుంది కదా, అంటే విష్ణువు శ్రీ నారాయణ యొక్క పాదాలపైన ఉంచేటప్పుడు తులసిదళం యొక్క ఆ మంచి వాసనని ఆఘ్రాణించలేని ముక్కు పంది ముక్కు అన్నాడు. గరుడధ్వజని భజించడం కోసంగా కాళ్ళు చెట్ల వేళ్ళు అన్నాడు. అంటే భగవంతుని గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణం చేయకుండా ఉండేది. భాగవతోత్తములు గురువులు వస్తే వాళ్ళు దండం పెట్టి వాళ్ళ పాదాలు నమస్కారం చేసి ప్రదక్షిణం చేయనటువంటివి. అంటే భాగవత ఆచార్య సంబంధం లేకుండా ఉండే కాళ్ళు దిక్కుమాలు తొడపోతుంటాయే, ఇవన్నీ కూడా చెట్లకు ఉండే వేళ్ళు లాంటివి అని చెప్పాడండి. అని చెప్పి ఆయన విశేషమైనటువంటి బుద్ధిభావంతో భక్తిభావంతో విష్ణువుని ఆరాధన చేయి, నీకు మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి ఈ మరణ భీతిని పక్కబెట్టేసేసాయి. ధర్మ అర్థ కామాలనేటటువంటి త్రివర్గాన్ని తిరస్కరించి పరమపురుషుడైన భగవంతుడి ఎందే మనసును కేంద్రీకరించి శ్రీమన్నారాయణ లీలా విశేషాలని వింటూ ఆకర్ణిస్తూ ఉండు, నీకు క్షేమం కలుగుతుంది, నీకేం భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఉన్నటువంటి సమయమే చాలా ఎక్కువ అన్నాడు. వారం రోజులు టైం ఉంది, ఏమైనా చేయవచ్చని చెప్పాడు. అని చెప్పి ఆ మంచి మాట చెప్పి అప్పుడు అంటాడు, ఏ విభువందనార్చనములే విభు చింతయు నామ కీర్తనంబు ఏ విభులీలద్భుతములు ఎప్పుడు సంశ్రవణంబు శ్రీయు దోషావలి బాసి లోకము శుభాయద వృత్తి చల్లంగునండ్రు నేను ఆ విభుని ఆశ్రయించద అగౌఘ నివర్తను భద్రకీర్తనం అని నమస్కారం చేశాడు ఆయన. అంటే ఏ పరమేశ్వరుణ్ణైతే ఉద్దేశించి నమస్కారం చేయటం, ఆరాధన చేయటం, ఆలోచించడం, భగవన్నామ సంకీర్తన చేయటం ఏది అమోఘమో, ఎవరి కథలు వింటే దోషాలన్నీ తొలగి లోకం సుసంపన్నమవుతుందో మంగళ సంపన్నమవుతుందో అని చెబుతున్నారో పెద్దలు, అలాంటి పాపాన్ని పోగొట్టేటటువంటి వాడు మంగళ కీర్తనుడైనటువంటి పరమేశ్వరుని శ్రీహరిని నేను ఆశ్రయిస్తాను అని చెప్పి ఆయన చెబుతూ, ఆయన అయ్యా ఎన్ని తపస్సులు దానాలు జపాలు చేసినా వాటి వల్ల కలిగే ఫలాలను భగవంతుడు ఆయనకు అర్పించకుండా ఉంటే అవన్నీ కూడా మనకు పాప అంకితాలు అవుతాయి. అందుకే అంత పూజ అయిన తర్వాత మనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనాలి. ఆ మాట అనకుండా చేయడానికి వీల్లేదట. అలా చేస్తే తత్కురుష్వమదర్పణం, నువ్వు ఏ పనన్నా చేయవయ్యా, నాకు సమర్పించాలనే భావంతో చెయ్యి, అది నీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది అని చెప్పాడు ఆయన. అని చెబితే ఆయన సంతోషపడ్డాడు మహానుభావులు ఆయన అని చెప్పి చెబుతున్నాడు. మానధనుల్ మహాత్ములు సమాధి నిరూఢులు యన్ముఖాంబుజ ధ్యానమరందపానమన ఆత్మభయంబులు బాసి ముక్తులైలునతనందురు అట్టి మునిలోక శిఖామణికిన్ విశంకటాజ్ఞానతమో నభోమణికి సాధు జనాగ్రణి కేను నేను మృక్యదన్
మానవే ధనంగా ఉన్నటువంటి మానవాళ్ళు మహనీయుడు సమాధనిష్ఠులు ఏ మహాముఖని ముఖపద్మ ధ్యానము అనే ఎప్పుడు నిరంతరం ప్రకాశిస్తూ ఉంటుందో, ఎవరిని చూస్తే భయం లేకుండా ఉంటుందో, ఎవరైతే భావబంధ విముక్తులై ప్రకాశిస్తుంటారో అలాంటి మహానుభావుడైనటువంటి ఆయన వ్యాస భగవానుడికి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పారు. ఆ రకంగా నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. వారం రోజులు టైం ఉంది. ఈ వారం రోజుల్లో ఎన్నైనా విశేషాలు చేయవచ్చు, భగవంతుని పొందవచ్చు. ఖట్వాంగుడు 2 గడియల్లో పొందలేదా అని ధైర్యం చెప్పాడు పరీక్ష మహారాజు సుఖమహేంద్రుడు. జై శ్రీరామ్.